భారత ప్రజలకు పౌష్టికాహారం అందాలి అన్న ఉద్దేశంతో 1975లో భారత ప్రభుత్వం ఈ అంగన్వాడీ వ్యవస్థను తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలకు అన్యాయం జరుగుతోంది. వాళ్ళకు జీతభత్యాల పెంపు జరగట్లేదు, అలాగే గ్రాట్యుటీ ఇవ్వట్లేదు అని చెప్పి అంగన్వాడీలు ధర్నాకు పిలుపునిచ్చారని చెప్పి వార్తలైతే వస్తూ ఉన్నాయి. అయితే తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మొన్న మహిళా దినోత్సవం రోజున అంగన్వాడీలకు గ్రాట్యుటీ పెంచడం మనం చూసాం. అయితే మరి సడన్ గా మళ్ళీ అంగన్వాడీలు ధర్నా ఎందుకు చేస్తున్నారు? వీళ్ళు స్వయాన ధర్నా చేస్తున్నారా, లేదు అంటే వీళ్ళ వెనక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా? అలాగే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో అంగన్వాడీలకు జరిగిన మేలేంటి, మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 9 నెలల్లో జరిగినటువంటి మేలేంటి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు పార్టిసిపేట్ చేసేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే. రైట్ సార్, ఎవరైనా కూడా డిమాండ్స్ వినిపించడంలో తప్పులేదు. అంటే రీసెంట్ గానే వాళ్ళకి గ్రాట్యుటీ పెంచారు అంటున్నారు. మరి వెంటనే వాళ్ళు ఇలా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడాన్ని ఎలా చూడొచ్చు? అంటే వాళ్ళకి వాళ్ళే స్వయంగా ధర్నా చేస్తున్నారంటారా? అంటే మళ్ళీ టైం తీసుకుంటే మళ్ళీ ప్రభుత్వం ఇప్పట్లో పెంచుదాన్న ఉద్దేశం అంటారా, లేకపోతే దీని వెనక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారంటారా? అండ్ ముఖ్యంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, రెడ్ బుక్ పాలన అంతమొందించడానికి వీళ్ళు ధర్నా చేస్తున్నారు అని కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అడగందే అమ్మాయినా పెట్టదు, అడగాలి. అడిగే విధానంలో వాళ్ళు చూడాలి, ఏ విధానంలో వీళ్ళు అడుగుతున్నారు. అన్నం వండుతోంది, ఉడకాలి కదా, ఉడికిన తర్వాత కదా అమ్మ అన్నం పెట్టేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఎన్నాళ్ళైంది? 9 నెలల్లో వండేశాడా పలావ్, బిర్యానీ? అదే జగన్మోహన్ రెడ్డి పలావ్ బిర్యానీ భాషే మాట్లాడుతుంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన పలావ్ వీళ్ళకి బాగా నచ్చిందా, బిర్యానీ? ఇప్పుడు ఎంత వ్యవధి వీళ్ళు, ఎంత వెసులుబాటు వీళ్ళు ప్రభుత్వానికి ఇచ్చారు. 9 నెలల్లో రోడ్డెక్కే అంతగా వీళ్ళని అణిచేశారా కూటమి ప్రభుత్వం? ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళ పట్ల అంత దాష్టీకం చూపించారా, అంత నిర్లక్ష్యం చేశారా? అంటే 9 నెలల్లో మీ పట్ల చూపిన నిర్లక్ష్యం మీకు రోడ్ల మీదకి వచ్చేటట్టు చేసిందే. 60 నెలల నిర్లక్ష్యానికి మీరు ఎందుకు రోడ్ల మీదకి రాలేదు? జగన్మోహన్ రెడ్డి హయాంలో వీళ్ళు ఎక్కడున్నారు? ఎందుకని ధర్నాలు చేయలేదు? ఎందుకని భయపడిపోయారు? ఉపాధ్యాయులు చేశారు. ఉపాధ్యాయులను అసలు పోలీస్ స్టేషన్లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అసలు అడుగు ముందే నీలేదు. యువగళంలో నారా లోకేష్ పాదయాత్ర, ప్రజా సంఘాలను అణిచేశాడు. అప్పుడు ఎక్కడికి పోయాయి ఈ గొంతులు? జగన్మోహన్ రెడ్డి పైన ప్రశ్నించని గొంతు ఇప్పుడు లేస్తోందేమంట. ఏదో బాలకృష్ణ డైలాగ్ చెప్పాలంటే. అంటే ఇవాళ వీళ్ళు అడగటం మనం అంటోంది అదే. మీరు అభ్యర్థన రూపంలో అడగాల్సిన సమయం ఇది, మీరు వినతి పత్రం రూపంలో అడగాల్సిన సమయం ఇది. మీ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వండి, కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వండి. ఇవేమీ లేకుండానే నువ్వు రోడ్ల మీదకి వచ్చావంటే ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎవరున్నారు దీని వెనుక? అందరిలో వచ్చే ప్రశ్న ఏంటి? ఇవాళ ఇది సిపిఎం అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్, అంగన్వాడీ వర్కర్సు వీళ్ళంతా కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన చెబుతుంటే జనం నమ్మట్లేదు కాబట్టి, అతని క్రెడిబిలిటీ ఇవాళ క్రైసిస్లో పడింది కాబట్టి వీళ్ళని ముసుగేస్తున్నారా? అంటే ముసుగు రాజకీయం ప్రారంభమైందా? కనపడుతోంది అదే, జగన్ ముసుగు కనపడుతోంది. దీనివల్ల వీళ్ళు కోల్పోతారు. ఇచ్చేది ఇప్పుడు ఇవాళ ఏంటి? చంద్రబాబు అంగన్వాడీలని ఎంత అభివృద్ధి చేశాడు. ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఈ ఐసిడిఎస్ ప్రాజెక్టు కానీ, ఈ అంగన్వాడీ కేంద్రాలు కానీ, ఈ వర్కర్సు, హెల్పర్సు, ఆయాలు మొత్తం ఏ విధంగా ఆయన వాళ్ళ జీతాలు పెంచారో ఒకసారి హిస్టరీ చూస్తే, రాజశేఖర్ రెడ్డి హయాంలో పెంచింది 2000 మాత్రమే. అంటే రాజశేఖర రెడ్డి హయాం అంటే ఆయన 5 ఏళ్ళు, తర్వాత కిరణ్ రోసయ్య 5 ఏళ్ళు. ఆ 10 ఏళ్ళు కనుక చూసినట్లయితే ఎప్పుడు బిట్వీన్ 2004 to 2014 పెంచింది ఎంత జీతం? 2000. అంటే 2500ది 4500కి తెచ్చారు వాళ్ళు. అదే చంద్రబాబు 2014 నుంచి 19 దాకా ఆయన 5 ఏళ్ళు సీఎంగా 4500ది 7500కి తీసుకెళ్ళాడు, 7500ది 10,500కి తీసుకెళ్ళాడు.
జగన్ వచ్చినాక ఒక 1000 ఏమో పెంచినట్టున్నాడు. అంటే ఆయన ఎవరికి ఎక్కువ పెంచడు. ఆయన మాత్రం లక్షల కోట్లు కావాలి, వీళ్ళకి మాత్రం బిచ్చం వేసినట్టు 1000 రూపాయలే పెంచుతాడు. ఆ 1000 రూపాయలు కూడా వృద్ధాప్య పింఛన్ ఎట్ట పెంచాడో నీకు తెలుసుగా. 250, 250, 250. అంటే ఇక్కడ ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ ధర్నాలో సహేతుకత ఉందా లేదా? ఈ ధర్నా ఇవాళ సందర్భమా అసందర్భమా? ఒకవైపేమో వాళ్ళు నిధులన్నీ సమీకరించుకుంటున్నారు, అటు అభివృద్ధి కార్యక్రమాలు అమలు అవుతున్నాయి, అటు అమరావతి నిర్మాణం, ఇటు పోలవరం నిర్మాణం, అక్కడ విశాఖపట్నం అక్కడ మనం చూసాం గ్రీన్ హైడ్రోజన్ హబ్గా అది తయారు చేయటం, ఆ స్టీల్ విశాఖ స్టీల్ మళ్ళా ఓపెన్ చేశారు. విశాఖ స్టీల్కి దగ్గర దగ్గర ఎన్ని నిధులు తీసుకొచ్చారు? 12,000 కోట్లు నిధులు రాబట్టగలిగారు. పోలవరానికి 12,000 కోట్లు. వాళ్ళని కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది కదా వైసీపీ. అంటే 9 నెలల్లో ఇన్ని సమస్యలు పరిష్కరించారే ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ముఖ్యమంత్రిగా, కేంద్రం నుంచి ఇన్ని నిధులు రాబట్టారే. అన్నీ జరుగుతున్నప్పుడు మీరు ఓపిక పట్టకుండా రోడ్ల మీదకి వస్తే, ఇప్పుడు మీరు ఇందాక ఇంట్రోలో చెప్పారు ఏమని, మహిళా దినోత్సవం సందర్భంగా మొన్న గ్రాట్యుటీ పెంచారు. ఒక్కొక్క అంగన్వాడీ వర్కర్స్కి నీకు దగ్గర దగ్గర 50,000 పెరిగింది. అంగన్వాడీ హెల్పర్స్కి దగ్గర దగ్గర 30,000 పెరిగింది. అంటే 1,04,000 నుంచి 1,40,000కి గ్రాట్యుటీ పెరిగింది. అన్నీ చేసుకుంటూ వస్తున్నప్పుడు మిగతా డిమాండ్ల పట్ల కూడా మేము సానుభూతిగా ఉన్నాము, వాటిని పరిష్కరిస్తాము, క్రమదశల్లో మీ డిమాండ్లను మేము పరిష్కారం చేస్తాం, అన్ని డిమాండ్లు నెరవేరుస్తామని నిన్నగా మొన్న లోకేష్ బాబు మాట్లాడాడు. ఈలోపే మీరు రోడ్ల మీదకి వచ్చేస్తున్నారంటే ఇది కేవలం ఫ్యాబ్రికేటెడ్. ఇదేంటి ముసుగులో చేస్తున్నటువంటి ఒక ఆందోళన. వీళ్ళెవరికీ కూడా అంగన్వాడీ సమస్యల పరిష్కారం పైన చిత్తశుద్ధి లేదు. ఉన్నట్టయితే ఇది విధానం కాదనమాట. 60 నెలలు జగన్మోహన్ రెడ్డి హయాంలో నోరు తెరవనాళ్ళు ఇప్పుడు 9 నెలల్లోనే మీరు రోడ్ల మీదకి వచ్చారంటే కేవలం డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటం, పరిపాలన సజావుగా సాగకుండా ఏదో ఒక రకంగా అడ్డంకులు క్రియేట్ చేయటం అన్నమాట. అంటే అంత ఓపిక లేకపోతే ఎలా? గతంలో అంగన్వాడీల పైన బడ్జెట్ 320 కోట్లు ఉండేది. అదే చంద్రబాబు 2019కి వచ్చేసరికి ఆ బడ్జెట్ 720 కోట్లకు పెంచారు. వీళ్ళ జీతభత్యాలు వీటిపైన ఎక్కడ 309 కోట్లు, ఎక్కడ 710 కోట్లు? అంటే వీళ్ళు తీసుకుంటున్నటువంటి జీతంలో చంద్రబాబు పెంచిందంతా 6,000 రూపాయలు. అంతకు ముందాళ్ళు పెంచిందంత 2,000 రూపాయలు. 3 రెట్లు జీతం పెంచారు. ఇప్పుడు కూడా ఈ 5 ఏళ్లలో మీ జీతం పెరుగుతుంది. పెరిగే అవకాశం, పెంచే అవకాశం వాళ్ళకి కల్పించాలి. ఇంకా బోల్డ్ టైం ఉంది. ఎప్పుడో 3వ ఏడాదో 4వ ఏడాదో చేయాల్సిన ధర్నాలు వీళ్ళు రోడ్ల మీదకి ఇప్పుడే వచ్చి చేస్తున్నారంటే తొందరపడి ఒక కోయిల ముందే కూసిందనాలి. కోయిల్ అంటే కుదరదు. ఒక గద్ద కోయిలతో కూర్చుతోందా? రైట్ సార్. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెద్దగా వేతనాలు వాళ్ళకి పెరగలేదు అని చెప్పి. మరి ఇక్కడ సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వంలో 6 జీవోలు తీసుకొచ్చారు అంటున్నారు. మరి ఈ జీవోల్లో ఏముంది? మరి ఎందుకు వాళ్ళకి పెంచలేదు? 1000 రూపాయలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి. పెంచింది 10,500 నుంచి 11,500 చేస్తే చంద్రబాబు అప్పుడు ఎంత పెంచాడు? 6,000 పెంచాడు. 4,500 నుంచి 10,500 పెంచినాడు. మీకు మేలు చేశాడా? కేవలం 1000 రూపాయలు ఏదో పెంచి చేతులు దులుపుకున్నాడు, మీకు మేలు చేశాడా? ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి హయాంలో వీళ్ళు మా జీతాలు కావాలని పెంచాలని అడిగారా? అంగన్వాడీలని ఇవాళ రాజకీయ పార్టీలు వాడుకుని వదిలేయటం కాదు. నిజంగా అంగన్వాడీలకి మధు గారు చెప్పినట్టుగా న్యాయం చేయాలి. ఏది వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్లు న్యాయబద్ధమైనవి. కనీస వేతన చట్టం ప్రకారం చూసుకున్నా కానీ వాళ్ళకి కనీసం 18,000, 20,000 ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది జీతం. అయితే వాళ్ళు అడుగుతున్నటువంటి ఇతర డిమాండ్లు సహేతుకమైనవి. ఏది ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో గతంలో అంగన్వాడీలకి లబ్ధి ఉండేది. 2019 వరకు చంద్రబాబు సీఎంగా ఉన్నంత వరకు వీళ్ళకి రేషన్ కార్డులు కానీ, ఇళ్ల స్థలాలు కానీ,
లేకపోతే వైద్య సహాయం కానీ అన్నీ ఉండేవి. వాళ్ళ బిడ్డలకి ఏదైనా ఉపాధి కానీ అన్నిటిలోనూ వాళ్ళకి ఉన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, 1000 రూపాయలు పెంచినట్టు పెంచి ఇది ఎత్తిపారేశాడు. ఎందుకని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి ఇవ్వాల్సిన ఇళ్ళు ఇవ్వకుండా చేసినప్పుడు ఎందుకని వీళ్ళు రోడ్డుకి రాలేదు, రోడ్డు ఎక్కలేదు? మాకు పేదల ఇళ్లలో మాకు కూడా మా వాటాగా కొన్ని ఇళ్ళు శాంక్షన్ చేయండి, మాకు ఇచ్చే ఈ కొద్దిపాటి జీతభత్యాలతో మేము ఇల్లు కట్టుకోలేము, అందరికీ ఇస్తున్నారు కాబట్టి మాకు కూడా ఇళ్ళు ఇవ్వండి అని ఎందుకని వీళ్ళు రోడ్లెక్కి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ముట్టడించలేదు, తాడేపల్లి ప్యాలెస్ను ముట్టడించలేదు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టిన బకాయిలు తీర్చుకుంటూ వస్తున్నారు. 28,000 కోట్లు జగన్ పెండింగ్ బకాయిలు తీర్చారంట. నిన్నగాక మొన్న పయ్యావుల కేసు అసెంబ్లీలో చెప్పాడు. ఎంత? 28,000 కోట్లు బకాయిలు. అద్దె కట్టకపోతే యజమాని అంగన్వాడీ కేంద్రానికి తాళం వేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇవన్నీ మిమ్మల్ని వెక్కిరిస్తుంటే ఈరోజు మీరు రోడ్డెక్కి ఆందోళన చేస్తానంటే ఏదో మొక్కుబడి ధర్నాలు, మొక్కుబడి ఆందోళనలు కాదు. ఒకవైపేమో వాళ్ళు అన్నీ చేసుకుంటూ వస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు, అందరికీ చేతి నిండా పని వచ్చింది. వాళ్ళ అన్నా క్యాంటీన్లు తెరిచారు. అన్నా క్యాంటీన్లు మూసేసి పేదల పొట్టగొట్టిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒక్కళ్ళు అడిగారా? వాళ్ళ అన్నా క్యాంటీన్లు తెరిచారు, ముప్పూటలో వాళ్ళు చక్కగా 15 రూపాయలకే భోజనం పెడుతున్న పరిస్థితి అనమాట. పేదోడే ఆకలి నింపుతున్నారు. పెన్షన్లు పెంచారు కదా, జగన్మోహన్ రెడ్డి పింఛను 1000 రూపాయలు పెంచడానికి 4 ఏళ్ళు పట్టింది. 250 పెంచితే ఈయన మొదటి రోజే పింఛను 1000 రూపాయలు పెంచేశాడు. వాళ్ళు అడుగుతున్నది కూడా ఏం లేదు సార్. దివ్యాంగుల పింఛను 3,000 నుంచి 6,000 పెంచేశారు. వికలాంగుల పెన్షన్ అంటే అసలు ముఖ్యమంత్రి పేదవాడి ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఎన్ని నెలలు ఇవి? 8 నెలలు మీడియాలో కథనాలు మనం చూస్తున్నాం. ప్రతి ఎమ్మెల్యే ఇవాళ ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తుంటే ఈ ప్రభుత్వం పైన ఇదా సమయం, ఇదా సందర్భం ఈ విధంగా ఆందోళన చేయడానికి? ఇది మనం అడిగేది కాదు, ఇవాళ జనం నిలదీసే ప్రశ్న. వీళ్ళు రోడ్డెక్కినటువంటి అంగన్వాడీలను జనమే నిలదీసే ప్రశ్న అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది? ఆ రోడ్డెక్కినటువంటి అసోసియేషన్, ఆ సంఘానికి ఉన్న క్రెడిబిలిటీ పోతుంది. వాళ్ళకి దీనివల్ల మేలు జరగకపోగా కీడు జరుగుతుంది. జనంలో వీళ్ళ పట్ల ఉన్న సానుభూతిని వీళ్ళు కోల్పోతారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.